పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు గత ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలా చాకచక్యంగా నడుపుతున్నటువంటి ధీరులు, శూరులు అని అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రెండెద్దు చక్రాల బండుల్లాగా ముఖ్యమంత్రి గారు, వారి తనయులు, అట్ ది సేమ్ టైం ఆ తెలుగుదేశం పార్టీ యుద్ధరంగంలో ఎప్పుడైనా కర్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధరంగంలో ఆ యుద్ధం చేసేటువంటి ఆ వాహనం యొక్క చక్రం ఎక్కడైనా కింద పడిపోతే దాన్ని కర్ణుడిలాగా తన భుజాల మీద వేసుకొని లేపటానికి, మళ్ళీ యుద్ధం చేయడానికి వాళ్ళకి సహకరించేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి మాటలు, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి వాగ్దానాలు, వీళ్ళ ముగ్గురికి చెందినటువంటి కొన్ని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు, అంటే భవిష్యత్తులో మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినటువంటి హామీ, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రజలు వాళ్ళని నమ్మారు. వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నిరుపేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సమస్యల్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులుగా వాళ్ళని భావించి 164 సీట్లు ఇచ్చారు. సో 164 సీట్లు ఇచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అనేది గత 20 నెలల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి ఒకసారి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా పార్టీ మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ మా షోల్డర్స్ మీద ఉందని భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నిర్వర్తించని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక పార్టీ ఉండాలి, ఒక వ్యక్తి ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అనర్థాలకి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా బాధ్యతను చేశాం. అందులో నేను కూడా ఒకండి. ఐఎమ్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ మై రెస్పాన్సిబిలిటీ ఇన్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్స్. ప్రభుత్వాలు తప్పులు జరిగినప్పుడు వాటిని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ఉంటుంది, న్యాయవాదుల మీద ఉంటుంది, రాజకీయ పార్టీల మీద ఉంటుంది. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా అమానుషమైనటువంటి సంఘటనలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలు నేను ఒకసారి మీకు వీడియో ద్వారా వినిపించిన తర్వాత యాక్చువల్ ప్రెస్ మీట్లోకి వెళ్తాను. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ ఎక్స్క్లూజివ్లీగా కొన్ని అంశాల పట్ల రాష్ట్ర ప్రజలతో నేరుగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది నా మీద. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ సమస్య అంటే అక్కడికి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి, ఏ వ్యక్తి ప్రాథమిక హక్కు కోల్పోతే ఆ వ్యక్తి ప్రాథమిక హక్కుని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి చాలామంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది అని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే మా రెక్కల కష్టం మీద, మా పోరాటాల మీద రాష్ట్ర ప్రజలను చైతన్యపరచడంలో మా వంతు పాత్రతోటి మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా బాధ అనిపిస్తున్నాయి.
ఇది ఒకరి మీద ద్వేషంతోనో లేకపోతే ఒకరి మీద ఆక్రోషంతోనో ఒకరి మీద కోపంతోనో మాట్లాడుతున్న మాటలు కాదు. ఎందుకంటే ఏ వర్గాలైతే మీకు ఓట్లేసి ఏ వర్గాలైతే మమ్మల్ని కాపాడుతారు, మా కోసం మంచి చేస్తారు, మా జీవితాలను బాగు చేస్తారని చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఈరోజు ప్రతి కుటుంబంలో పల్లెటూరులో నా దగ్గరికి కనీసం ఒక 10 నుంచి 15 మంది క్లయింట్స్ వస్తారు ఎవ్రీడే. ఈ 15 మంది క్లయింట్స్లో అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయట పెడుతున్నామని కాదు, కానీ ఒక 10 మంది క్లయింట్స్ ఇదే పరిస్థితి. రాజకీయంగా ఊళ్ళల్లో బతకలేకపోతున్నాం సార్, పోలీసులతోటి ఇబ్బందులు అవుతున్నాయి, రాజకీయ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఊళ్ళు మేము వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రతిరోజు కనీసం 10 మంది పల్లెటూరు నుంచి కార్యకర్తలుగా వచ్చి రాజకీయంగా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో. నేను అడుగుతున్న రాష్ట్ర పోలీస్ డీజీపీ వారిని, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటానికి ఉన్నారా, ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటానికి ఉన్నారా? మీ పోలీసులు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని లేకపోతే ఇంకొక పార్టీ కార్యకర్తల్ని వీళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాజకీయంగా వాళ్ళని సెటిల్ చేయడానికి ఉన్నారా, లేకపోతే వాళ్ళ పట్ల ఏదైనా సమస్య వస్తే ప్రాథమికంగా వాళ్ళ ప్రాథమిక హక్కులు కాపాడటానికి ఉన్నారా? ఏ విధమైనటువంటి డీజీపీ ఏ విధమైనటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో నాకైతే తెలియటం లేదు. రాష్ట్ర డీజీపీ మీరు తెలుగుదేశం పార్టీకా, లేకపోతే రాష్ట్ర డీజీపీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకా? నేను ఒకటి అడుగుతున్నా డీజీపీ గారిని, మీరు ఈరోజు రాష్ట్రంలోకి డీజీపీ అయిన తర్వాత ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులను తప్ప ఎంతమంది నాన్ తెలుగుదేశం పార్టీలని నాయకుల్ని వ్యక్తిగతంగా వాళ్ళ సమస్య కోసం వచ్చినప్పుడు మీ డీజీపీ ఆఫీస్లో కలిశారు చెప్పండి? మీ డీజీపీ ఆఫీస్లో మీరు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే ఎవరు అపాయింట్మెంట్ అడిగినా మీరు అపాయింట్మెంట్ ఎవరు? అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళతో మీరు కలవాలని కాదు ఇక్కడ సమస్య. ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి పోనీ మేము నాకు తెలిసి నేను 3 సార్లు అపాయింట్మెంట్ అడిగా, 3 సార్లు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరు వెళ్ళిపోయి ఆ కింద ఉన్నటువంటి పిఏని కలవండి, మేము డీజీపీ ఆఫీస్లో అపాయింట్మెంట్ లేవు అన్నారు. వెరీ గుడ్, మేము చాలా చిన్నవాళ్ళం, మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు, మాది ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు కాబట్టి మేము యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా మేము డిమాండ్ చేయగలిగే పరిస్థితుల్లో మేము లేవు కాబట్టి మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓకే, మేము వెళ్ళాము, వాళ్ళని కలిసాము, డీజీపీ కింద ఉన్నటువంటి అడిషనల్ డీజీపీ పిఏని కలిసాము, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, వచ్చాం. ఈరోజు ఒక దళిత కార్యకర్త వైఎస్ఆర్సీపీయా లేకపోతే జేబీఎం పార్టీయా జేబీపీయా లేకపోతే తెలుగుదేశమా అనేది పక్కన పెట్టేసేయండి, ఒక వ్యక్తిని ఒక రాజకీయ కారణాలతోటి ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపారు అనే ఒక ఆరోపణలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరగాలి అని మిమ్మల్ని కోరితే కనీసం మీరు రాష్ట్ర మంత్రులుగా మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి 5-6 మంత్రులు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ అడిగితే మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణ అనుమానం ఖచ్చితంగా వస్తాయి డీజీపీ గారు. సో రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద టార్గెట్టు, జేపీపీ వాళ్ళ మీద టార్గెట్టు, ఇంకా ప్రతిపక్షాలుగా ఎవరున్నారు? అన్ని పార్టీలన్నీ కలిసి పాలకపక్షం అయిపోయినాయి. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని మాలాంటి కార్యకర్తల్ని ప్రజా సమస్యల కోసం పోరాడే వాళ్ళని సిపిఐ వాళ్ళని సిపిఎం వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తామంటే ఏదైనా ధర్నా చేద్దామంటే ఏదైనా రాస్తారోకో చేద్దామంటే హౌస్ అరెస్టులు చేయటం ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజాస్వామ్య హక్కులు హరిస్తుంటే రాష్ట్రంలో ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య ఈ విధంగా విలయతాండవం చేస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది పోలీసుల్ని. వస్తాను ఖచ్చితంగా మీ పోలీసులకి కూడా కొన్ని లెసన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. కోర్టుల నుంచి మీకు కొన్ని అక్షంతలు వేయించాల్సిన సందర్భం ఉంది.
మీకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ఏంది, డెమోక్రసీ అంటే ఏంది, దాంట్లో ప్రాథమిక హక్కులు విలువ ఏంటో కూడా చెప్పే సమయం అతి తొందరలోనే ఉంది. దానికి ఏం కంగారు పడకండి. అయితే